నమస్కారం, నా పేరు అనిల్ కుమార్ చౌహాన్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి అమెజాన్ నుంచి ఐక్యూ నియో 10R మొబైల్ అయితే వచ్చింది. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఇది ఐక్యూ నియో 10R బాక్స్ అయితే. సో బాక్స్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ ర్యాపింగ్ని తీద్దాం. సో ర్యాపింగ్ని తీసిన తర్వాత ఒకసారి సీల్ని అయితే బ్రేక్ చేద్దాం. ఇక్కడైతే సీల్ని ప్రొవైడ్ చేశారు. సీల్ బ్రేక్ చేసేసాం కాబట్టి ఇది మొబైల్ బాక్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మనకి బాక్స్లో చూస్తే మొబైలే ఉంది. సో ఐక్యూ నియో 10R మొబైల్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిలికాన్ కేస్ అయితే ఇచ్చారు. ఇంకా కొన్ని డాక్యుమెంటేషన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అనమాట. ఇంకొచ్చేసరికి ఇది వచ్చేసి యూఎస్బి టైప్ A టు టైప్ C కేబుల్ని అయితే ఐక్యూ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ స్మార్ట్ ఫోన్ది బిల్డ్ క్వాలిటీ ఇంకా ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్లో మనకి ప్లాస్టిక్ బ్యాక్ ఇచ్చారు. ఇంకా మనకి ఏదైతే సైడ్స్లో ఫ్రేమ్ ఉన్నాయి కదా, ఇది కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్తో వస్తుంది. ఇంకా మనకి ఫ్రంట్లో చూసుకుంటే షార్ట్ సెన్సేషన్ గ్లాస్తో వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫిజికల్ ఓవర్వ్యూ విషయానికి వస్తే మనకి ఫ్రంట్లో వచ్చేసి 6.78 ఇంచ్ డిస్ప్లే అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి బాటంలో చూస్తే మనకి బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉంటుంది, అలాగే టైప్ C పోర్ట్ ఉంటుంది, అలాగే మైక్రోఫోన్ ఉంటుంది, అలాగే సిమ్ ట్రే ఉంటుంది. ఒకసారి సిమ్ ట్రేని అయితే ఓపెన్ చేసి చూద్దాము. సో సిమ్ ట్రే ఓపెన్ చేసి చూస్తే మనకి ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. మనకి మైక్రో SD స్లాట్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఈ కెమెరా ఉందో బ్యాక్ సైడ్లో, ఇది డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది అనమాట. అలాగే మనకి బ్యాక్ సైడ్లో ఒక LED ఫ్లాష్ని అయితే ఇచ్చారు. ఇంకా IQ1 కింద బ్రాండింగ్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రైట్ సైడ్లో చూసుకుంటే పవర్ బటన్ ఉంది, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ డివైస్ని అయితే సెటప్ చేస్తాను. సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సో ఇదండి ఐక్యూ నియో 10R హోమ్ స్క్రీన్ అయితే. ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. స్పెసిఫికేషన్ స్క్రీన్ మీద వేస్తాను, చూడండి. ఇందులో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 10-bit కలర్ డెప్త్తో వస్తుంది అనమాట. ఇంకా డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 4500 నిట్స్ వరకు అయితే ఉంది. ఈ డిస్ప్లే మనకి 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8s Gen 3 అండ్ పవర్ఫుల్ ప్రాసెసర్ని అయితే ఇచ్చారు. ఇది 4 nm పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇంకా ర్యామ్ ఇంకా స్టోరేజెస్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చేసి 2 వేరియంట్స్ ఉంటాయి, 8GB ర్యామ్ ఇంకా 12GB ర్యామ్. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR5X ర్యామ్. ఇంకా స్టోరేజెస్ విషయానికి వస్తే 128GB ఇంకా 256GB ఉంటుంది. 128GB మోడల్ స్టోరేజ్ స్పీడ్ వచ్చేసరికి UFS 3.1. ఇంకా 256GB మోడల్ స్టోరేజ్ స్పీడ్ విషయానికి వస్తే UFS 4.1తో వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. ఇది సోనీ IMX882 సెన్సర్ అనమాట. ఇంకో కెమెరా బ్యాక్ సైడ్లో వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. ఇంకా ఫ్రంట్లో వచ్చేసి 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఇంకా బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే 6400 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. IP65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అయితే దగ్గర 6 days యూజ్ చేశాను. సో ఈ 6 daysలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచ్ 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 10-bit కలర్ డెప్త్తో వస్తుంది అనమాట. సో కలర్ క్యాలిబ్రేషన్ మాత్రం ఈ డిస్ప్లే చాలా బాగుంది. ఈ డిస్ప్లే వచ్చేసి మనకి యూట్యూబ్లోగా HDR కంటెంట్స్ని అయితే ప్లే చేయగలదు. అలాగే మనకి నెట్ఫ్లిక్స్ ఇంకా అమెజాన్ ప్రైమ్ వాటిలో HD క్వాలిటీలో అయితే వీడియోస్ అయితే ప్లే చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో స్పెషల్ ఏంటంటే నెట్ఫ్లిక్స్లో వచ్చేసి మనకి HDR 10+ వరకు వీడియోస్ని అయితే ఎంజాయ్ చేయవచ్చు అనమాట ఈ డిస్ప్లేలో. ఈ డిస్ప్లే మనకి ఐ కేర్ డిస్ప్లే అనమాట. సో మనకి కొద్దిగా కళ్ళకి మాత్రం కొద్దిగా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిస్ప్లేలో మనకి రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 హర్ట్స్ అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మనకి గేమింగ్లో ఫేక్ ఫ్రేమ్స్ని ఇంట్రొడ్యూస్ చేసి 144 హర్ట్స్ వరకు అయితే వెళ్ళగలదు అనమాట. నెక్స్ట్ పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 4500 నిట్స్ వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. సో మనకి సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది ఈ స్మార్ట్ ఫోన్లో. ఇప్పుడు హెచ్డిఆర్ కంటెంట్ ఒకటి యూట్యూబ్లో అయితే ప్లే చేసి చూపిస్తాను. సో వీడియో క్వాలిటీ ఎలా ప్లే చేయగలుగుతుందో ఈ మొబైల్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ డివైస్లో మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటుంది. ఈ స్టీరియో స్పీకర్స్లో మీరు చూస్తే మనకి ఇయర్ పీసే సెకండరీ స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. డెడికేటెడ్గా ఇంకో స్పీకర్ అయితే ఇవ్వలేదన్నమాట ఐకో వాళ్ళు. సో బాటమ్ ఫైరింగ్ స్పీకర్ నుంచి దగ్గర 60% వరకు అయితే వాల్యూమ్ అయితే వస్తుంది. అలాగే మనకి ఏదైతే టాప్లో ఇయర్ పీస్ ఉందో అదే సెకండరీ స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది కదా. సో దీని నుంచి దగ్గర 40% వరకు అయితే వస్తుంది. సో స్టీరియో సెపరేషన్ అయితే బాగానే ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. సో ఒకసారి ఈ డివైస్లో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయడానికి అయితే ఒక నో కాపీరైట్ సాంగ్ని అయితే ప్లే చేసి చూద్దాము. సో ఆడియో క్వాలిటీ ఎలా ఉందో ఇప్పుడు చెక్ చేయండి. సో చూడండి, ఫుల్ వాల్యూమ్ అయితే పెడుతున్నాను. సో చూడండి, సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. స్టీరియో స్పీకర్స్ నుంచి చాలా లౌడ్గా ఉంది, క్లియర్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. కాకపోతే ఐకో వాళ్ళు ఈ డివైస్లో మనకి డాల్బీ అట్మాస్, హైరెజ్ ఆడియో సర్టిఫికేషన్ అలాంటివి అయితే అడిషనల్ ఫీచర్స్ అయితే ఏం లేవు. కాకపోతే దీనిలో వీళ్ళది సూపర్ ఆడియో అని చెప్పేసి అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి. దాన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేయాలంటే చెక్ చేయవచ్చు. బాగానే ఉంది, పర్వాలేదు, మరీ అంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఆడియో డిపార్ట్మెంట్ అయితే. నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్లో మనకి 6400 mAh బ్యాటరీ కెపాసిటీ ఉందన్నమాట. సో ఇది వచ్చేసి 0 to 100% ఛార్జ్ అవ్వడానికి దగ్గర 55 మినిట్స్ వరకు అయితే తీసుకుంటుంది. బాక్స్లో మనకి ఇచ్చిన ఛార్జర్ ఏదైతే ఇచ్చారో అది 90 వాట్ ఛార్జర్ ఇచ్చారనమాట. సో మనకి ఈ మొబైల్ అయితే 80 వాట్ వరకు ఇన్పుట్ అయితే తీసుకోగలదు. కానీ మనకి ఐకో వాళ్ళు ఎందుకు 90 వాట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారో అర్థం కాలేదు. ఎనీవేస్ మనకి బ్యాటరీ లైఫ్ ఏంటంటే ఎలా పర్ఫామ్ చేస్తుందంటే, మనము మొబైల్ డేటా ప్లస్ వైఫై రెండు కలుపుకొని యూస్ చేస్తుంటే మనకి దగ్గర స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి 7 to 7.5 అవర్స్ వరకు అయితే వస్తుంది. సో ఎంత హెవీ యూజర్ అయినా సరే మనకి 1 ఫుల్ వర్కింగ్ డే అయితే బ్యాటరీ లైఫ్ వస్తుంది. నెక్స్ట్ సెన్సార్స్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్లో ఐకో వాళ్ళు అన్ని సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, బ్యారోమీటర్ అన్ని సెన్సార్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది ఈ స్మార్ట్ ఫోన్లో. సో చూడండి, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో, యాక్యురేట్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అలాగే ఈ డివైస్ మనకి ఫేస్ అన్లాక్కి కూడా సపోర్ట్ చేస్తుంది. సో చూడండి, మనకి డివైస్ అయితే అన్లాక్ అయిపోయింది. సో ఫేస్ అన్లాక్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అన్ని సెన్సార్స్ అయితే ఐకో వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. సెన్సార్స్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 15 అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఐకో వాళ్ళు ఈ డివైస్కి 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు, ఇంకా 4 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో ఈ డివైస్ మనకి దగ్గర ఆండ్రాయిడ్ 15తో వస్తుంది కదా. సో 16, 17, 18 వరకు అయితే వెళ్ళగలదు అనమాట.
నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్మార్ట్ ఫోన్ మనకి కస్టమ్ యూఐ అనమాట. ఎందుకంటే ఇది ఫన్ టచ్ ఓఎస్ కదా, సో ఇది కస్టమ్ యూఐ. సో మనం ఏంటంటే యాప్స్ని లాక్ చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ని యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూయల్ వాట్సాప్ అకౌంట్స్, డ్యూయల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, డ్యూయల్ ఫేస్బుక్ అకౌంట్స్ ఇలా మనం అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకోటి వచ్చేసి ఈ స్మార్ట్ ఫోన్ మనకి వివో డైలర్తో వస్తుంది. సో మనం ఏంటంటే కాల్స్ రికార్డ్ చేస్తున్నా అవతల వాళ్ళకైతే తెలియదు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్మార్ట్ ఫోన్ మనకి IP65 రేటింగ్తో వస్తుంది అనమాట. సో ఈ డివైస్ మనకి కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. ఈ డివైస్ మనకి చిన్న చిన్న రెయిన్ డ్రాప్స్ అలాంటివి అయితే సర్వే అవ్వగలదన్నమాట. కానీ మనకి హెవీ రెయిన్ ఫాల్స్ కానీ లేకపోతే మనం డీప్గా వాటర్ని తీసుకెళ్ళి ముంచినా మనకి ఈ డివైస్ అయితే పాడైపోతుంది. సో IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఇచ్చుంటే బాగుండేదని నా ఒపీనియన్. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది మనకి బ్లూటూత్ వర్షన్ 5.4కి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 6 ఉంటుంది ఈ డివైస్లో. ఇంకొచ్చేసరికి 10 5G బ్యాండ్ సపోర్ట్తో వస్తుంది. ఇంకా ర్యామ్ విషయానికి వస్తే మనకి ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది. మనకి ర్యామ్ వేరియంట్స్ వచ్చేసి 8GB ర్యామ్ ఇంకా 12GB ర్యామ్ రెండు మోడల్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ గురించి మాట్లాడుకుందాం. స్టోరేజ్ వచ్చేసి మనకి 128GB ఒక వేరియంట్ ఉంటుంది, ఇంకా 256GB ఇంకో వేరియంట్ ఉంటుంది. సో 128GBలో మనకి ఐకో వాళ్ళు UFS 3.1 స్టోరేజ్ స్పీడ్ ఇచ్చారనమాట. ఇప్పుడు 256GB మోడల్ తీసుకున్నాం అనుకోండి, దానిలో వచ్చేసి మనకి UFS 4.1 ఉంటుంది. సో UFS 4.1 వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదన్నా యాప్స్ ఓపెన్ చేస్తున్నాం అనుకోండి, కంపారిటివ్లీ UFS 3.1తో కంపేర్ చేస్తే మనకి యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ మాత్రం డబుల్ ఉంటుందన్నమాట. సో ఐకో వాళ్ళు మనకి 128GBలో కూడా UFS 3.1 ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. అట్లీస్ట్ దానిలో కూడా UFS 4.1 ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ డివైస్లో ఇది హైలైట్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఐకో వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ని గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్గానే తీసుకొచ్చారు. సో BGMI ఈ డివైస్ మనకి 90 FPS వరకు హ్యాండిల్ చేయగలదన్నమాట, ఎలాంటి ల్యాగ్స్ లేకుండా. ఎందుకంటే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్ ఫ్రేమ్ రేట్ని. ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3 పవర్ఫుల్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది 4nm పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ కాబట్టి కొద్దిగా పవర్ ఎఫిషియెంట్ కూడా ఉంటుంది. ఇంకా గేమింగ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మనకి ఈ స్మార్ట్ ఫోన్లో చాలా స్మూత్గా ఉందన్నమాట గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. మనకి ఎలాంటి ల్యాగ్స్ లేవు, స్టటర్స్ లేవు, ఎలాంటి మనకి ఫ్రేమ్ డ్రాప్స్ కూడా ఎక్కువ లేవన్నమాట. ఫ్రేమ్స్ మాత్రం చాలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయగలుగుతుంది ఈ స్మార్ట్ ఫోన్. I need a weapon. మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు మాత్రం దగ్గర 1 అవర్ కంటిన్యూస్గా గేమ్స్ ఆడితే స్మార్ట్ ఫోన్ మనకి దగ్గర 42 degrees వరకు అయితే టెంపరేచర్ రిజిస్టర్ అవుతుంది. కానీ ఒక 10-15 మినిట్స్లోనే మనకి డివైస్ చాలా తొందరగా కూల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఐకో వాళ్ళు ఈ డివైస్లో 6043 mm వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ స్మార్ట్ ఫోన్ హ్యాప్టిక్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ మనకి మంచి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్తో వస్తుందన్నమాట. ఎందుకంటే ఐకో వాళ్ళు ఈ మొబైల్ని గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్గానే తీసుకొచ్చారు కదా. సో మనకి ఏదైతే వైబ్రేషన్ మోటార్ ఈ డివైస్లో యూజ్ చేశారో అది ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉంది. సో మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్లో చాలా బాగుంది. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్లో బ్యాక్ సైడ్లో మెయిన్ సెన్సార్ 50 MP సెన్సార్ అయితే ఉంటుంది. ఇది సోనీ IMX882 సెన్సార్ అనమాట. దీనిలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. సో ఈ కెమెరాని యూస్ చేసి మనం 4K 60 FPS వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో కెమెరా వచ్చేసి మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అయితే ఉంటుంది. సో ఇది డే లైటింగ్ కండిషన్లో ఓకే, కానీ మనకి లో లైటింగ్ కండిషన్లో అయితే బాగా పర్ఫామ్ చేయట్లేదు. సో దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 32 MP సెన్సార్ అయితే ఇచ్చారు ఐకో వాళ్ళు. సో ఈ సెన్సార్ వచ్చేసి మనకి 4K 30 FPS వరకు మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట.
ఇంకా మనకి 4K 30 fps వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు కొద్దిగా క్రాప్ అయినట్టయితే నాకు అనిపించింది. ఒకసారి వీడియో శాంపుల్స్ ఇంకా ఫోటో శాంపుల్స్ అయితే స్క్రీన్ మీద వేస్తాను, చూడండి. ఈ ఫోటో శాంపుల్స్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి తీసుకున్న ఫోటో శాంపుల్స్ అనమాట. ఇవి డే లైటింగ్ కండిషన్లో. నెక్స్ట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని యూజ్ చేసి తీసుకున్న ఫోటో శాంపుల్స్ అనమాట డే లైటింగ్ కండిషన్లో. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ సెన్సార్ని యూజ్ చేసి తీసుకున్న ఫోటో శాంపుల్స్ అనమాట. ఇవి 2x జూమ్లో. నెక్స్ట్ వచ్చేసరికి అదే 2x జూమ్లో తీసుకున్న ఫోటో శాంపుల్స్ అనమాట. ఇవి పోర్ట్రేట్ షాట్స్. ఇది వచ్చేసి మనకి ఇన్ సెన్సార్ జూమ్తో వస్తుంది, ఎలాంటి డెలికేటెడ్గా టెలిఫోటో లెన్స్ అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ నుంచి తీసుకున్న ఫోటో శాంపుల్స్ అనమాట. ఇది 1x జూమ్లో. సో చూడండి 1x జూమ్లో ఎలా ఉందో ఫోటో క్లారిటీ అయితే. ఫ్రెండ్స్, ఐక్యూ నియో 10R ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తాను. ఇది 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. సో ఈ వీడియో వచ్చేసి 4K 30 fpsలో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం 4K 30 fps వరకు మాత్రమే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చెక్ చేయండి. సో ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఐక్యూ నియో 10R మొబైల్ నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. 4K 60 fpsలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో చూడండి వీడియో క్లారిటీ ఎలా ఉందో. ఇప్పుడు నడుస్తాను, సో స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చెక్ చేయండి. ఫోన్ నాకు దగ్గర 2.5 feet దూరంలో ఉంది. సో ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఐక్యూ నియో 10R మొబైల్ బ్యాక్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. 4K 30 fpsలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. నడుస్తున్నాను, సో స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చెక్ చేయండి. బ్యాక్ సైడ్లో మనకి కెమెరాస్ ఎలా ఎక్స్పోజర్ని అయితే కంట్రోల్ చేస్తుంది, అది కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అనమాట. సో ఆడియో క్వాలిటీ కూడా మీకు ఎలా ఉందో జడ్జ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఐక్యూ నియో 10R ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేస్తాను. 1080p 30 fpsలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఇందాక మీరు చూస్తే 4K 30 fpsలో వీడియో అయితే క్రాప్ చేసినట్టు కనిపించింది, కానీ ఇక్కడ మనకి 1080p 30 fpsలో చూస్తే మనకి క్రాప్ చేసినట్టు కనబడట్లేదు. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేయండి. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో మీరు ఇక్కడ జడ్జ్ చేయొచ్చు. సో ఫైనల్గా ప్రైజింగ్ విషయాన్ని గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. ఈ స్మార్ట్ ఫోన్ మనకి 8GB ర్యామ్ 128GB మోడల్ వచ్చేసి దగ్గర ఆఫర్స్ అన్నీ కలుపుకొని 23,000 వరకు అయితే అమెజాన్లో లభిస్తుంది. నెక్స్ట్ 8GB ర్యామ్ 256GB మోడల్ వచ్చేసి మనకి 24,000 వరకు అయితే లభిస్తుంది. ఇంకోటి 12GB ర్యామ్ ఇంకా 256GB మోడల్ వచ్చేసి దగ్గర 26,000 వరకు అయితే ఆఫర్స్ అన్నీ కలుపుకొని వస్తుందన్నమాట. సో ఫైనల్గా కన్క్లూజన్ విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికి ఎక్కువ సెట్ అవుతుందంటే ఎవరైతే మల్టీమీడియా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ కానీ సాంగ్స్ కానీ లేకపోతే యూట్యూబ్లో కంటెంట్ ఎక్కువ చూడడం కానీ లేకపోతే మనకి ఓటీటీస్లో కంటెంట్ చూడడం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంటారో వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ బాగా సెట్ అవుతుందన్నమాట. ఇంకేంటంటే మనకి ఎవరైతే గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారో వాళ్ళకు కూడా ఈ స్మార్ట్ ఫోన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది స్నాప్డ్రాగన్ 8s Gen 3 అని ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ఏంటంటే మనకి మంచి బ్యాటరీ లైఫ్తో వస్తుంది కాబట్టి బ్యాటరీ కూడా ఎక్కువగా కెపాసిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఈ మొబైల్ వైపు అయితే ఒక లుక్ వేయచ్చు. ఇంకేంటంటే కెమెరాస్ మనకి కొద్దిగా మరీ అంత సూపర్ అని చెప్పలేము, మరీ అంత వేస్ట్ ఏమో అని చెప్పలేము. కొద్దిగా అబవ్ యావరేజ్ ఉన్నా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ వైపు అయితే వెళ్ళొచ్చు. సో ఫైనల్గా కన్క్లూజన్ అయితే ఇది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.